చేయాలనేది ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా ఉంది, నేమ్ మంచిగా ఉందని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నది అంతే. ఇది వచ్చేసి వెజ్ కాంబో అండి. వెజ్ కాంబోలో వచ్చేసి అన్లిమిటెడ్ ఇది కూడాను. ఇది వచ్చేసి పన్నీరు అండ్ మష్రూమ్ 2 ఉంటాయి. ఇది కూడా అన్లిమిటెడ్ కాంబో 199 ఇది. ఇది ఎంత చీప్ బాగా వెళ్తుంది, వెజ్ కూడా బాగానే వెళ్తుంది. స్విగ్గీ జొమాటో కూడా ఉంది అవైలబిలిటీ. ఈవినింగ్ 6 నుంచి 12 వరకు నాన్ స్టాప్, ఇంకా పబ్లిక్ ఫుల్ ఉంటారు దీనికి. అంటే బయట నుంచి వచ్చేటోళ్ళు, ఆఫీస్ అయిపోయి వచ్చేటోళ్ళు, వేరే ఏరియా నుంచి వచ్చేటోళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు అనమాట ఈ కాంబోస్ గురించి. మన దగ్గర ఇంకొకటి ఏంటంటే స్పెషల్ జున్ను కూడా ఉంటుంది అండ్ ఆఫ్రికా డెలైట్ ఒకటి. ఇది వచ్చి ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. ఇది వచ్చి 120 రూపీస్, 119 ఇది కూడా. యాక్చువల్లీ ఫ్రాన్స్ వచ్చేసి నాకు భీమవరం నుంచి వస్తాయండి, భీమవరం నుంచి ఫ్రాన్స్ వస్తాయి. మటన్ వచ్చేసి డైరెక్ట్ మాదే అవుట్లెట్స్కి అన్నింటికి కావాలి కదా, మేమే డైరెక్ట్ మేకపోతు కట్ చేయించి మాకు కావాల్సిన మేము చేయించుకుంటాం. మా అవుట్లెట్స్కి అన్నీ నడవాలి కాబట్టి మాది మేము పెట్టుకుంటాం. చికెన్ ఇంకా మాదే ఫామ్ ఉంది, ఇక్కడ ఫామ్ దాంట్లో నుంచి వస్తుంది మనకి, వాళ్ళు వేస్తారు. ఫ్రాన్స్ అయితే మేము భీమవరం తెప్పించుకుంటాం. డైలీ వచ్చేసి రైస్ వచ్చేసి ఒక 100 kg దాకా వెళ్తుందండి. వీకెండ్లో చాలా హెవీగా ఉంటుంది. ఒక మండే థర్స్డే మాకు కొంచెం కూల్గా ఉంటుంది, అంటే ఒక 200-300 అట్లా మెంబర్స్ వస్తారు, సింపుల్గా వస్తారు 2 days. మిగతా నార్మల్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది మనకి నైట్. మన దగ్గర బాదం మిల్క్ ఉంటుంది, రోజ్ మిల్క్ ఉంటుంది, జున్ను, ఆఫ్రికా డెలైట్. వెజ్లో జాక్ ఫుడ్ బిర్యానీ, పనసకాయ బిర్యానీ కూడా చాలా మంది అడుగుతున్నారు. వీకెండ్లో పెడుతున్నారు, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days. ఒకటి ఏంటంటే దమ్ బిర్యానీ కూడా స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ దమ్ బిర్యానీ సింగిల్స్ అవి డైలీ ఉంటుంది. జాక్ ఫుడ్ బిర్యానీ వీకెండ్లో పెడదామని, ఫ్రైడే, సాటర్డే, సండే పెడదామని ప్లాన్లో. హాయ్ అండి, నా పేరు అఖిల్. నేను బెంగళూరులో ఉంటాను. ఫ్రెండ్స్ని కలవడానికి హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడంతా చాలా మంచి ఫుడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా అలవాటు. మా ఫ్రెండ్ ఎస్పెషల్లీ ఈ ఆనిముత్యాలు అనే ప్లేస్ని నిన్న సజెస్ట్ చేశాడు. నిన్న వచ్చి బగారా రైస్తో పాటు పన్నీర్ కర్రీ తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది. ఈరోజు చిట్టుముత్యాల రైస్ టేస్ట్ చేయాలని ఎస్పెషల్లీ వచ్చాను ఇక్కడికి. జనరల్లీ వెజ్కి అంత ప్రయారిటీ ఉండదు, సో పన్నీర్ కర్రీ నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ పన్నీర్ కర్రీ చాలా బాగుంది. ఈ చిట్టుముత్యాల రైస్ ఎస్పెషల్లీ ఉట్టి రైస్ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఉంది. సో ఈ చిట్టుముత్యాల రైస్, ఈ పన్నీర్ మసాలా కర్రీ అద్భుతంగా ఉంది. నేనైతే 5 star రేటింగ్ ఇస్తాను ఫుడ్కి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నాన్ వెజ్ తింటున్నప్పుడు కూడా చాలా నాన్ వెజ్ ఐటమ్స్కి, ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్కి పెట్టిన ప్రైస్కి చాలా రీజనబుల్గా అనిపించింది. ఏసీ డైనింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ అన్లిమిటెడ్ రైస్ ఉంది, బగారా రైస్ ప్లస్ చిట్టుముత్యాలు 2 రైసెస్ అన్లిమిటెడ్గా ఉన్నాయి. టేస్ట్, డైనింగ్, ప్రైస్ అంతా సూపర్బ్ అండి. 5 out of 5 star రేటింగ్.